నెల 14వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు కదా. చేస్తారు వాళ్ళ ఇష్టం, ఇన్ని మాటలు చేయమని చెబుతారు. ఏముంది, వాళ్ళు కడుపు నిండోళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు చెబుతారు. మాలాగా వచ్చి కూర్చొని వ్యాపారం చేసి చేయమను, ఉన్న మా పరిస్థితులు చూడమను. దయించమన్నాం కానీ మేము దాన్ని వ్యతిరేకించట్లా, చేయమన్నాం. అంత బ్రిడ్జి అనవసరం, ఫ్లైఓవర్ అంత అనవసరం, వేస్ట్. దీనికి హైవేనా వెళ్ళిపోవడానికి రావడానికి. ఇప్పుడు బ్రిడ్జి ఉంది ఇక్కడ, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంది. బ్రిడ్జి వేస్తున్నారు, ఎక్కడ తిరిగి రావాలి? ఈ లోపల సావడా సచ్చోడు ఎలా చచ్చిపోతాడు. దీనివల్ల ఆగేది ఏముండదు. పైనుంచి తిరిగి చుట్టూ తిరిగి వచ్చాడు అనుకో, స్పాట్ డెడ్. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బ్రిడ్జి కట్ చేసి కిందకి నుంచి వేస్తారా? ఇదంతా తాత్కాలిక అనమాట. గవర్నమెంట్ వ్యాపారస్తులకి ఏమన్నా ఇస్తారా? ఏంది ఇచ్చేది? వాళ్ళు బాండ్ అంటారు, అది అంటారు, ఇదంటే ఏది ఏం పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటాయి. మావి చూస్తే గజాలు చిన్న చిన్న షాపులు మావి. వీడి మీద బాండ్ల మీద మేము బాగుపడాలా? అవి ఎప్పటికి వస్తాయన్నా? క్యాష్ రూపంగా ఇచ్చేది, పని చేసుకోవాలి. అయినా అసలు నన్ను అడిగితే అంత వేస్ట్ బ్రిడ్జి, అంత వేస్ట్. 100 మీటర్స్ అంటే వరకు అంటే న్యాయం. కింద ఎందుకు కింద ఎలాగో దారి ఉంది కదా, సరిపోద్ది. అది అంతకుమించి ఏం లేదు. లాసే కానీ లాభం లేదబ్బా. ఎవరికి లాభం? రాజకీయ నాయకుల లాభం, ప్రైవేట్ రైట్కి వెళ్ళిపోవటానికి, డైరెక్ట్గా దిగటానికి. అంతేగాని వ్యాపారస్తుకి అయితే లాభం లేదు. దీనివల్ల ఇదేం లేదు, టోటల్ బిజినెస్ లాస్. మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే. షాపులన్నీ బంద్ అయిపోతాయా? రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల షాపులు మొత్తం పోతాయా? బిజినెస్లు ఉండవు. ముందు లాక్డౌన్కి అల్లాడిపోతున్నాం. లాక్డౌన్ పోయిన శుభం అనుకుంటే ఇది ఒకటి స్టార్ట్ అయింది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ విధంగా ఏం లేదబ్బా, జనాలను కూడా చూసుకొని ట్రాఫిక్ కంట్రోల్ చూసుకొని దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు అంత అనవసరం నన్ను అడిగితే. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇక్కడ దాకా పోతానే ఉంటుంది అనమాట. ఇంకా ఎవరికి యూజ్ చెప్పమను? రాజకీయ నాయకులు యూజా, బిజినెస్ పరంగానా చెప్పమనండి, వాళ్ళే చెప్పమనండి. అంత ఇదిగా ఫైట్ చేస్తున్నారు కదా బ్రిడ్జ్ అని. ఎక్కడ మీకు ఇది అవుతుంది? లాస్ట్ కడుపుని కొట్టినట్టబ్బా, మా కడుపు కొట్టినట్టే లెక్క వాస్తవం చెప్పాలంటే. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళు వచ్చి వాళ్ళ దీని మీద ఇది వస్తారా కానీ మా బాధలు ఎవరు చూడ్డు. అది అంతకుమించి ఏముండదు.